జగిత్యాల జిల్లాలో సోమవారం రోజు జరిగిన ప్రజావాణిలో భాగంగా మెట్పల్లి మండలం కొండ్రికర్ల ఇక కొనరావుపేట గ్రామానికి చెందిన గంగపుత్రుల కలెక్టరేట్ ఆవరణలో చెరువులు కుంటలపై హక్కులను గంగపుత్రులకు మాత్రమే కల్పించాలని ముదిరాజు కులస్తులకు చెరువులపై హక్కులు కల్పించడం దారుణమని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుండి అన్యాయం జరుగుతోందని, ఇప్పటిదాకా దాదాపు 30 మందికి పైగా గంగపుత్రులు ఉండగా ముదిరాజు కులస్తులకు చెరువులపై సభ్యత్వం కల్పించడం అన్యాయమని వారు వాపోయారు. అంతేకాకుండా ధర్నా నిర్వహిస్తూ పెట్రోల్ పోసుకోవడానికి ప్రయత్నించగా అక్కడే ఉన్న పోలీస్ పెట్రోల్ డబ్బాను లాక్కున్నాడు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుండి కదిలేది లేదని నిరసనకు కూర్చున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు మాకు ఎలాంటి లొల్లు లేకుండా మా గంగపుత్రులు మాత్రమే చెరువులో సభ్యత్వం పడుతూ చేపలు పట్టుకోవడం జరిగింది. గత ఒక 4-5 సంవత్సరాల నుండి ముదిరాజులు వాళ్ళకి సభ్యత్వాలు కావాలి అని చెప్పి మేము కూడా చేపలు పడతామని చెప్పి వాళ్ళు మా పైకి గొడవలకు వచ్చి మమ్మల్ని కొట్టడం జరిగింది. అప్పటి నుండి వాళ్ళకు సభ్యత్వాలు కావాలని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాపై దాడులు చేస్తూ వాళ్లకు సభ్యత్వాలు ఇచ్చే ప్రయత్నంగా గవర్నమెంట్ పోయి వాళ్లకు అనుకూలంగా అధికారులు సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు అనుకూలంగా మా ఉన్న సభ్యులను ఎక్కిద్దామంటే మాకేమో ఉన్న సభ్యులకు సర్టిఫికెట్ అనుకూలంగా లేదు, సభ్యత్తులు ఎక్కిరాదని మాకు చెప్తుండ్రు. వాళ్ళకేమో వాళ్ళు అనుకూలంగా సర్టిఫికెట్లు తెచ్చుకొని వాళ్ళు సభ్యత్తులు ఎక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గత 45-50 సంవత్సరాలుగా మేము ప్రభుత్వానికి లీజులు చెల్లిస్తూ మేమే ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా మా హక్కు మాకే ఉండాలి, మా సభ్యులనే చెరువులో చేర్చుకోవాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారికి విన్నవించుకొని ఇక్కడికి రావడం జరిగింది. జై గంగపుత్ర. ఉన్నప్పుడు కూడా మాకు అన్యాయం జరిగింది. మేము ఉన్నామని పోయినా కూడా